Hey guys, welcome back to Mind Mysteries. Today we are going to explore some ancient and famous temples in Andhra. బేసిక్గా ఈ టెంపుల్స్ గురించి చాలా మందికి తెలీదు, ఎందుకంటే ప్రతి టెంపుల్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మనకి ఎవరైనా చెప్తేనే కానీ ఆ ప్లేస్ వాల్యూ మనకు అర్థం కాదు. ఈ జర్నీలో ఆ టెంపుల్స్ అండ్ వాటి హిస్టరీని షేర్ చేయబోతున్నాను. సో కమ్, లెట్స్ ఎక్స్ప్లోర్ దీస్ డివైన్ ప్లేసెస్ టుగెదర్. ఫస్ట్ టెంపుల్ మల్లవరం గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. రీసెంట్గా చాగంటి గారు చెప్పిన ఒక ప్రవచనంలో ఈ టెంపుల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత చాలామందికి టెంపుల్ కోసం అర్థమైంది. అరౌండ్ 1991 ఆ టైంలో ఒక పాము కోనేరులో స్నానం చేసి శివలింగానికి చుట్టుకుని ఉండేదట. కాలానంతరం ఆ పాము అదే శివలింగానికి తలకొట్టుకొని ప్రాణాలు విడిచిందట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే వాళ్ళ కోరిక తీరుతుందని నమ్ముతారు. అండ్ చాలా మందికి అది నిజమైంది కూడా. చాగంటి గారి ప్రవచనాలు రెగ్యులర్గా వినే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కాకినాడ దగ్గర మల్లవరం గ్రామం. అండ్ మీ గూగుల్ మ్యాప్స్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని టైప్ చేస్తే వస్తుంది. సో అదండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విశిష్టత. కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం పురుహూతికాదేవి. అండ్ ఈ టెంపుల్ ప్రాంగణంలోనే స్వయంభువు శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. అంతేకాకుండా త్రిగయ క్షేత్రాలలో ఇదొకటి పాదగయ క్షేత్రం. అండ్ అమ్మవారి పీటి భాగం పడడం వల్ల వచ్చిన పేరే పిఠాపురం అని కూడా చెప్తారు. పురుహూతుడు అంటే ఇంద్రుడు. సో ఇంద్రుడు పూజించిన తల్లి అవడం వల్ల ఆవిడకి పురుహూతికాదేవి అనే పేరు వచ్చింది. లోపలికి ఫోన్ అలవ్ లేదు, సో అందుకనే మేము లైట్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. సో అందుకే క్వాలిటీ మిస్ అవుతుంది, సారీ గైస్. దట్స్ ఇట్ గైస్, ఇక్కడికి పిఠాపురం శక్తిపీఠం కూడా అయిపోయింది. నెక్స్ట్ టెంపుల్ చదలాడ విలేజ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ని తొలి తిరుమల అని కూడా పిలుస్తారు. మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్లో ఇదొకటి. దీనికి 9,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మన హైట్ ఎంత ఉంటే అంత కనిపిస్తారట. అంటే చిన్న పిల్లలకి చిన్నగాను, పెద్దవాళ్ళకి కొంచెం పెద్దగాను కనిపిస్తారట. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కాకినాడ జిల్లాలో ఉన్న పెద్దాపురం మండలంలో ఉంది. నెక్స్ట్ టెంపుల్ పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర ఆలయం. ఈ టెంపుల్లో శివుడు 14 feet హైట్ ఉంటారట. నేను ఫస్ట్ ఈ టెంపుల్ని చూసి అనుకున్నాను ద్రాక్షారామం వచ్చేసాము ఏంటి అని అనిపించింది. కాకపోతే పంచారామాల ఆలయాలన్నీ ఒకేలా ఉంటాయన్నారు. అండ్ ఇక్కడ దర్శనం కోసం పైకి వెళ్తున్నాం. టెంపుల్ ఎంత పురాతనమైనదైనా కూడా గోళ్ళ మీద పగుళ్ళు అలాంటివి ఏమీ లేవు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇందాక దర్శనం చేసుకున్నది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఇక్కడ శివలింగం అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడతో పంచారామాల్లో ఒకటైన భీమేశ్వరం ఆలయం కూడా కంప్లీట్ అయింది. సో ఇదండి ఈరోజు మా టెంపుల్ సిరీస్. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఒక పాజిటివ్ వైబ్తో మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.